గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్ కి విశేష సేవలు అందించిన సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణన్, విఎస్ అచ్యుతానంద్ కు కూడా పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుణ్ణి పద్మభూషణ్ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణకు చెందిన 7గురికి, ఏపీకి చెందిన 4గురికి పద్మ పురస్కారం వరించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరున్న నటుడు మాగంటి మురళీమోహన్ జగమే మాయా సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మురళీమోహన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా అతడు లాంటి మంచి సినిమాలు నిర్మించారు. త్వరలోనే తమ జయభేరి ఆర్ట్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించారు. జగమే మాయ, నేరం శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్లి, భారతంలో ఒక అమ్మాయి, జ్యోతి లాంటి పలు సినిమాలు చేసిన ఆయనకి వారాల అబ్బాయి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటు శోభన్ బాబు, గిరిబాబుతో పాటు అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు మురళీమోహన్. కథానాయకుడిగా ఎన్నో సక్సెస్లు చూసిన ఆయన కాలానుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. తండ్రిగా, బాబాయిగా, మామగా, కుటుంబ పెద్దగా పలు రకాల పాత్రలతో మెప్పించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2లోనూ కీలక పాత్రలో కనిపించారు మురళీమోహన్. తన తుది శ్వాస ఉన్నంత వరకు మేకప్ వేసుకుంటూనే ఉంటానని ఆ మధ్య ప్రకటించారు మురళీమోహన్. మనిషి జీవితంలో అత్యంత ఖరీదైన ఔషధం నవ్వు. ఆ నవ్వుని మనకి ఉచితంగా, స్వచ్ఛంగా, సహజంగా అందించిన కళాకారులు చాలా తక్కువ మంది. వాళ్ళలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 4 దశాబ్దాలకి పైగా తరతరాల ప్రేక్షకుల్ని నవ్విస్తూ అదే సమయంలో మన జీవన విధానాన్ని అద్దంలా చూపించిన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒక నటుడి గురించి మాత్రమే కాదు, ఒక నవ్వుల జల్లు గురించి, ఓ సిసలైన ఆర్టిస్ట్ గురించి, ఒక తరహా సినిమా గురించి, హాస్యానికి అందిన పద్మశ్రీ గురించి, పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గురించి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్ కి విశేష సేవలు అందించిన సినీ నటుడు ధర్మేంద్రకి మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణన్, విఎస్ అచ్యుతానంద్ కి కూడా పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుణ్ణి పద్మభూషణ్ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణకి చెందిన 7గురికి, ఏపీకి చెందిన 4గురిని పద్మ పురస్కారం వరించింది. ఏపీకి చెందిన 4గురికి పద్మ అవార్డులు దక్కాయి. అలాగే 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్ అందింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి, అలాగే తెలంగాణకు చెందిన 7గురికి పద్మ అవార్డులు దక్కాయి. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సాహిత్యంలో కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డు దక్కింది.
సినీ నటుడు ధర్మేంద్రకి మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. అలాగే కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణన్, విఎస్ అచ్యుతానంద్కి కూడా పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణకి చెందిన 7గురికి, ఏపీకి చెందిన 4గురిని పద్మ పురస్కారం వరించింది. మలయాళ మెగాస్టార్ మమ్మూటిని పద్మభూషణ్ వరించింది. మలయాళ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు మమ్మూటి. సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. 1981లో విడుదలైన రొమాంటిక్ డ్రామా తృష్ణతో కథానాయకుడిగా అడుగుపెట్టారు ఆయన సెకండరీ రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఓవైపు కథానాయకుడిగా కంటిన్యూ అవుతూనే పలు రకాల పాత్రలతో మెప్పించారు మమ్మూటి. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ కీ రోల్స్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్తో దళపతి, తెలుగులో స్వాతి కిరణం, యాత్ర 2లో నటించారు. ఇప్పటికీ 7 కేరళ స్టేట్ అవార్డులు, 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు మమ్మూటి. మలయాళంలో కథానాయకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్నారు మమ్మూటి. 7 పదులు దాటిన వయసులో ఈ హీరో ఇప్పటికీ యంగ్స్టర్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. క్యారెక్టర్ల సెలెక్షన్ లో ఇప్పటికీ మమ్మూటిని ధీటుగా ఉండేవారు ఎవరూ లేరు అంటూ మోహన్ లాల్ ఆ మధ్య తన స్నేహితుడు మమ్మూటిని ప్రశంసించారు. పద్మభూషణ్ అందుకున్న వేళ మమ్మూటికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆయన ప్రస్తుతం పేట్రియాట్ తో పాటు ఆదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు అందాయి. 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్ కి విశేష సేవలు అందించిన సినీ నటుడు ధర్మేంద్రకి మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణన్, విఎస్ అచ్యుతానంద్కి కూడా పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణకి చెందిన 7గురికి, ఏపీకి చెందిన 4గురిని పద్మ పురస్కారం వరించింది. తెలుగు వ్యక్తి, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ దక్కగా సినీ నటుడు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, పాల్గొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడికి పద్మశ్రీ పురస్కారాలందాయి.